దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కుల గణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాజాగా కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఇక రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీని సూపర్ కేబినెట్ గా వ్యవహరిస్తారు. ఈ భేటీలో కుల గణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కుల గణన అంశం కేంద్రం పరిధిలోనే వస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కుల గణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఏప్రిల్ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. Caste was not included in all the census operations conducted since independence. In 2010, then Prime Minister late Dr. Manmohan Singh had assured the Lok Sabha that the matter of caste census should be considered in the cabinet. A group of ministers was formed to consider this subject. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. That survey is known as SECC. It is well understood that Congress and its Indian alliance partners have used caste census only as a political tool. As per Article 246 of the Constitution of India, the subject census is listed at 69 in the Union list in 7th schedule. According to the Constitution of India, census is a union subject. Some states have conducted surveys, and repeating the word surveys, to enumerate castes. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that our social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I'm emphasizing the word transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. Under the leadership of our Prime Minister Shri Narendra Modi, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, when a government had introduced 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section of the society. దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కేంద్రం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కులగణన అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో జనాభా ఏదైతే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి ఈరోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే ప్రధానంగా కొన్ని రాష్ట్రాలలో కులగణన చేసినా దాంట్లో పారదర్శకత లోపించింది. రాజకీయ కారణాలతోనే వివిధ రాష్ట్రాల్లో కులగణన చేపట్టారు. అందులో పారదర్శకత లేదు అని చెప్పేసి కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ముందుగా జనగణన చేసిన తర్వాత జనగణనలోనే కులగణన కూడా చేయాలి అని చెప్పేసి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీన్నే సూపర్ కేబినెట్ అని కూడా అంటారు. ఈ కేంద్ర కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాంట్లో ప్రధానంగా ఇప్పటికే
దేశవ్యాప్తంగా గతంలోనే కరోనా టైంలో కులగణన జనగణన తీయాలి అని చెప్పేసి అప్పుడు కేంద్రం నిర్ణయించినా కూడా కొన్ని అనివార్య కారణాలు కరోనా టైం కావడంతో దాన్ని వాయిదా వేస్తూ వచ్చిన కేంద్రం మొత్తానికి ఈ రోజు కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అని చెప్పేసి తీర్మానం చేసింది. దాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే ఈ ప్రధానంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే బీహార్ కావచ్చు, తెలంగాణ కావచ్చు కులగణన చేసి కేంద్రానికి బిల్ పాస్ చేసి అసెంబ్లీలో చేసి పంపిన పరిస్థితి. తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ పైన కూడా బిల్ పాస్ చేసి పంపిన సందర్భం. అయితే ఇదే విషయం పైన రాష్ట్రంలో కూడా మన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యులు మంత్రులు ఇంతకుముందు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది ఇదే విషయం పైన. తెలంగాణలో కులగణన చేయడంతో అది మా విజయంగా భావిస్తాం, మమ్మల్ని చూస్తే కేంద్రం కూడా అడుగులు వేస్తుంది, ఈ క్రెడిట్ ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కే దక్కాలని చెప్పేసి తెలంగాణ మంత్రులు కూడా అనడం కూడా మనం చూసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇందులో కులగణన బీసీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు జనగణన చేసి అందులోనే కులగణన చేసి బీసీలకు 50% రిజర్వేషన్లు ఏదైతే ఉందో తెలంగాణలో దాన్ని 42% అని ఏదైతే అన్నారో దాన్ని ఖచ్చితంగా కేంద్రం కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి, బీహార్ లో కూడా ఏదైతే కులగణన ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి దేశవ్యాప్తంగా జనగణన కులగణన జరగడం పట్ల ప్రతి ఒక్కరు దాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది భవానీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.